దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ప్రభు దినాన మన తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు మనల్ని ప్రేమించి ఈ ప్రభు దినాన్ని మనకు అనుగ్రహించి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడు. అందుచేత ఆరాధనలో భాగంగా ప్రతి అంశాన్ని మనం జాగ్రత్తగా పాటిస్తూ జాగ్రత్తగా అందులో ఉంటూ మనం కొనసాగవలసిన వారుగా ఉన్నాము. ఆరాధనలో వాక్య పరిచర్య అనేది ఒక భాగము. ఇప్పుడు మనం వాక్యాన్ని నేర్చుకోబోతున్నాము. మనతో దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంగతిని మనం గమనించి ఆయన చెబుతున్న ప్రతి మాటను మనం విశ్వసించి వాటి చొప్పున మన జీవితాన్ని కట్టుకునే వారముగా ఉండాలని ప్రేమతో కోరుతున్నాము. ఈ సమయంలో మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 17వ వచనం నుంచి 32వ వచనం వరకు ఇందులో 4 సంగతులను మనం చూడబోతున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 నుంచి 32వ వచనం వరకు. ఈ 17 నుంచి 32వ వచనం వరకు మనం నేర్చుకోబోతున్న అంశం ఏమిటంటే, ఈ లోకంలో చాలామంది గొప్ప గొప్ప వారి యొక్క ప్రవర్తనను చూస్తారు. ఉదాహరణకి ఒక మంచి క్రీడాకారుడు ఉంటే ఆ క్రీడాకారుడిని అతని వెనకాల ఉన్న క్రీడాకారులు అందరూ చూసి ఇన్స్పిరేషన్ అవుతారు. అలాగే కొంతమంది ధనవంతులను చూసి వాళ్ళని మనం ఎక్కడైనా ఇంటర్వ్యూస్లో పెద్ద పెద్ద టీవీల్లోని కొన్ని ఛానల్స్ వారు ఏం చేస్తారంటే ఇంటర్వ్యూ చేస్తారు. మీరు ఏం చేస్తూ ఉంటారండి, ఉదయాన్నే లేచి ఏం చేస్తారు, మధ్యాహ్నం ఏం చేస్తారు, మీ దినచర్య ఏంటి, మీరు ఇంత సక్సెస్ అవ్వటానికి కారణం ఏంటి, ఇలాంటివన్నీ అడుగుతారు. కావున వ్యక్తులు జీవితాల్లో మనం చూసినప్పుడు చాలామంది జీవితాలని మనం పరిశీలనగా చూస్తాము. ఇక్కడ అనేక మంది అంటే ఈ లోకంలో చాలామందిని ప్రభావితం చేస్తారు. అయితే విషయం ఏమిటంటే మామూలుగా ఇక్కడ క్రైస్తవ జీవితాన్ని కూడా అందరూ చూస్తారు. మనం ఎలా జీవిస్తున్నాం అనేది. మన జీవన విధానము చర్చిలో ఉన్నవారు చూస్తారు, చర్చి బయట ఉన్నవారు కూడా చూస్తారు. క్రైస్తవుడు కూడా తన జీవిత విధానాన్ని చూపించినప్పుడు అతని జీవన విధానం అనేది లోకానికి తనకి ఎంతో మాధుర్యంగా ఉంటుంది. లోకానికి క్రైస్తవ జీవిత విధానం అనేది మధురమైనదిగా కనిపించాలనేది దేవుడి ఆలోచన. అంటే ఈ లోకంలో చాలామంది గొప్పవారి జీవితాలు ఉన్నాయి. ఒకవేళ వారి జీవితాలు ఎంతోమందిని ప్రభావితం చేస్తుంటాయి. కానీ ఈ లోకానికి వచ్చిన యేసుప్రభు వారి జీవితం అయితే ప్రపంచాన్నే ప్రభావితం చేసింది. అందుకే మనము ఈ లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉండి యేసుప్రభు లాంటి జీవితాన్ని అందరికీ చూపించవలసిన వారమై ఉన్నాము. కావున క్రైస్తవ జీవిత విధానము లేదా జీవన విధానము చాలా మధురమైనది. మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే క్రైస్తవ జీవితం లేదా జీవన శైలి విధానము, క్రైస్తవ జీవన విధానము మధురమైనది, మాధుర్యం గలది. అంటే అసలు మన జీవితాన్ని ఎవరైనా చూస్తారు చాలామంది. అయితే మన జీవితాలు ఇతరులకి ఖచ్చితంగా మధురంగా ఉంటాయి, మనకు కూడా మధురమైనవే. అప్పుడు ఆ మధురమైన జీవితాన్ని, జీవన విధానాన్ని ఇక్కడ 17వ వచనం నుంచి 32వ వచనం వరకు తెలియపరిచాడు. అప్పుడు ఏంటంటే మొదటగా మనం ఈ లేఖనాన్ని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 32వ వచనం వరకు ఈ దినం కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. ఇందులో 4 భాగాలు ఉన్నాయి. మొదటిగా 17వ వచనం నుంచి 19వ వచనం వరకు ఒక భాగము. అంటే క్రైస్తవ జీవిత విధానం అనేది మనం చూసినప్పుడు అది మనకి వ్యత్యాసంతో కూడిన జీవితం అనేది మొదటి పాయింట్. అంటే వ్యత్యాసం ఉంటుంది.
ఒకసారి ముందుగా మనం చూసినట్లయితే కొరింథీయులు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాల్లో ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాము. మమ్మల్ని మేమే పత్రికలు మాకు అవసరమా? చదువుకొనుచున్న మా పత్రిక అంటే ఎక్కడైనా ఒక క్రైస్తవుడు జీవిస్తున్నాడు అంటే అతడు ఒక పత్రిక లాంటివాడు. అతని జీవితమే ఒక పత్రిక. తాను ఎక్కడైనా నడుస్తున్నాడు అంటే అతని జీవితమే ఒక పత్రిక. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? అంటే చాలామంది మాట్లాడుతారు కానీ క్రైస్తవుడు పని చేస్తాడు. క్రైస్తవుడు జీవితాన్ని చూపించేవాడు. క్రైస్తవ జీవితం వేరు, అన్యుల జీవితం వేరు. లోకస్తుల జీవితం వేరు, క్రైస్తవ జీవితం వేరు. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, మా పత్రిక మీరే కారా? అంటే మనం ఒక కాలనీలో ఉన్నాము, మనల్ని ఎవరైనా చూసినప్పుడు, మన జీవితాన్ని చూసినప్పుడు వారు ఒక పత్రికలాగా మనం కనబడాలి. ఎవరి దగ్గర నుంచి వచ్చిన పత్రిక మనం అంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన పత్రికలం. పౌలు యొక్క జీవితము ఒక పత్రిక. క్రైస్తవులు ఒక పత్రిక లాంటి వారు. క్రైస్తవుల్ని ఇతరులు చూసినప్పుడు ఒక జీవితాన్ని, ఒక మంచి జీవితాన్ని వారు చదువుకునేటట్లుగా మనం కనబడాలి. అందుచేతనే మనం అందరం పత్రికలుగా ఉన్నాం. మొదటిగా 4వ అధ్యాయంలోని 17-19 వచనం వరకు ఉన్న భాగం ఏమిటంటే వ్యత్యాసంతో కూడిన జీవితము. మొదటి నెంబర్ 1 క్రైస్తవ జీవన విధానం అనేది డిఫరెన్స్ అనేది కనబడుతుంది. వ్యత్యాసం అంటే తేడా, వ్యత్యాసంతో కూడిన జీవితము. అది మనకి మొదటి భాగం 4వ అధ్యాయము 17-19 వచనం వరకు వ్యత్యాసంతో కూడిన జీవితం. 17-19 వచనం వరకు ఆ విషయాలు ఉన్నాయి. మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే, లేకపోతే ఈ ఎఫెసీ పత్రికలో చూసినట్లయితే నడుచుకొనుట అనే మాట చాలాసార్లు కనబడుతుంది. 2వ అధ్యాయంలోని, 4వ అధ్యాయంలోని, 5వ అధ్యాయంలోని నడుచుట అనే మాట, నడుచుకొనుడి అనే మాట చాలాసార్లు కనబడుతుంది. మనం చూసినట్లయితే వాస్తవంగా ఒక వ్యక్తి జీవిస్తున్న జీవన విధానాన్ని ఏమన్నారంటే నడుచుకొనుట అని అన్నారు. ఒక వ్యక్తి జీవిస్తున్న జీవన విధానం, దాన్నే నడక అన్నారు. జీవన విధానాన్ని నడుచుకొనుట అన్నారు. నడత అన్నారు. అప్పుడు మనం చూసినట్లయితే నడుచుట అనే మాట సామెతల గ్రంథంలోని కొన్ని మాటలతో కలిపి వాడబడింది. ఏంటంటే సామెతల గ్రంథము 2వ అధ్యాయంలో 7వ వచనం, 13వ వచనం, 20 వచనాలు. అందులో సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7, 13, 20 వచనాల్లో ఈ నడుచుట అనే మాట నీతి అనే మాటతోని యథార్థత అనే మాటతో కలపబడి వాడబడింది. నీతి, యథార్థత. ఒకసారి 2:7 చదవండి. వర్ధిల్ల చేయను, మార్గము నడుచుకొని వారికి అనే మాట ఉంది చూడండి. నడుచుకొనుట అక్కడ యథార్థత అనే మాటతో కలిపాడు. కావున ఈ నడుచుకొనుట అనే మాట, ఈ పదం అనేది ఒక వ్యక్తి జీవిస్తున్న జీవన విధానాన్ని తెలియపరిచే మాట. అది ఈ యొక్క ఎఫెసీ పత్రికలోని చాలాసార్లు మనకు కనపడుతుంది. మీరు ఈ పత్రిక చదివితే ఈ పత్రికలో నడుచుకొనుట అనే మాట చాలాసార్లు, అంటే అందులో 9 సార్లు మనకు కనబడుతుంది. 9 సార్లు ఉంది ఇందులోని.
నడుచుకోండి 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 అనే మాట మనకు కనబడుతుంది. అప్పుడు మనం చూసినట్లయితే నీ మాట నీ నడత సరిపోవాలి. మాట ఒకటి నడక ఒకటి అందరిది ఉంటుంది. కానీ క్రైస్తవుడు మాత్రం మాట ఏం మాట్లాడతాడో నడక కూడా అలాగే నడుస్తాడు. అది క్రైస్తవ్యం. క్రైస్తవ జీవన విధానం అనేది మాట ఒకటి నడక ఒకటిలా ఉండదు. అంటే రెండూ ఒకలాగా ఉంటాయి, పోలి ఉంటాయి. అర్థమైందండి? అందుకే పౌలు కూడా కొన్నిసార్లు మీరు నా పత్రిక చదివారనుకోండి నన్ను చదివేసినట్టే అన్నాడు. అంటే తన జీవితము ఏదైతే ఉందో దాన్నే రాస్తున్నాడు. తను ఎలా బ్రతుకుతున్నాడో బ్రతకడాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కావున క్రైస్తవుడి యొక్క మాట జీవితం వేరువేరుగా ఉండటం అనేది ఉండదు. కానీ లోకంలో ఉన్నవారిది మాట ఒకటి జీవితం ఒకటి ఉంటుంది. కానీ క్రైస్తవుడు మాత్రం మాట జీవితం అనేది ఒకేలా ఉంటుంది, పోలి ఉంటుంది. మాట వేరు జీవితం వేరైతే అది నటన, అది వేషధారణ. లోకములో ఉన్న వారిలో వేషధారులు ఉంటారు. ఒకవేళ క్రైస్తవుల్లో వేషధారులు ఉండొచ్చు అంటే ఉండకూడదు. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయంలోని అనేక మార్లు యేసుప్రభు వారు వేషధారులారా వేషధారులారా వేషధారులారని ఎవరిని ఉద్దేశించి చెప్పాడు? పరిసయ్యులను శాస్త్రులతో మాట్లాడాడు. కాబట్టి చర్చికి వచ్చిన వారు మాత్రం వేషధారులు కాదు. వారు ఏదైతే మాట్లాడుతున్నారో అది చేస్తారు. వారి మాట వారి నడక ఒకేలా ఉంటుంది, పోలి ఉంటుంది. కావున మన మాటలను బట్టి మన ఆత్మీయ నడక కూడా ఉండాలి. అది మనం చూడాలి ఆ విషయాన్ని. కావున మనం నోటితో ఎవరైనా మీరు ఎవరంటే క్రైస్తవులు అంటే అని చెప్పుకుంటారు. కాదు, జీవితం ద్వారా నువ్వు క్రైస్తవుడు అని ఇతరులకు కనబడాలి. నా బ్రతుకు ద్వారా ఇతను క్రైస్తవుడు, ఇతడు క్రీస్తు చెప్పినట్లుగా నడుచుకుంటున్నాడు, ఇతడు క్రీస్తు యొక్క ఫాలోవర్, ఇతను జీసస్ ఫాలోవర్ అనుకోవాలి, ఇతడు యేసు ప్రభు శిష్యుడు అనుకోవాలి. అతన్ని చూసిన వెంటనే అతని ప్రవర్తన నడక చూసిన వెంటనే ఇతరులకు అది తెలియాలి. అది ఎఫెసీ పత్రికలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మనం చూసినట్లయితే సువార్తకు మనం ఎప్పుడైతే లోబడ్డామో మనం మిగిలిన వారందరికంటే భిన్నంగా ఉండటానికి లోబడ్డాం. నేను ఎప్పుడైతే సువార్తకు లోబడి బాప్తిజం పొందుకున్నానో అప్పటి నుంచి కూడా నేను మిగిలిన వారందరికంటే భిన్నంగా ఉంటానని బాప్తిజం పొందుకున్నాను. అందరిలాగా ఉంటానని బాప్తిజం పొందుకోలేదు, అందరిలాగా మాట్లాడుతానని బాప్తిజం పొందుకోలేదు. అందరికన్నా భిన్నంగా ఉంటానని నేను రక్షణ పొందుకున్నాను. కొరింథీయులు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులు రాసిన రెండో పత్రిక అంటే సంఘములోకి వచ్చిన ఎడల, క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. నూతన సృష్టి. అతడు పాతవాడు కాదు, క్రొత్తవాడు. నూతన సృష్టి అన్నాడు. అది ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడలంటే అంతకుముందు ఎక్కడున్నాడు ఆయన? అప్పుడు అంతకుముందు అతని ప్లేస్ లోకం. ఇప్పుడు ఆయన వచ్చిన ప్లేస్ కొత్తది, అది సంఘము. అంటే లోకములో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ఎవరో సంఘం అంటే ఇంకేదో అనుకోకండి, ఇంగ్లీష్లో సంఘాన్ని చర్చ్ అన్నాడు అంతే. కాబట్టి లోకంలో ఉన్న వ్యక్తి ఎవరో ఉన్నారు, ఇతనికి ఎవరో వచ్చి గాస్పల్ చెప్పారు, సువార్త, మంచి వార్త. అతను బాప్తిజం తీసుకొని సంఘంలోకి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే బాప్తిజం జరిగింది, కొత్తగా పుట్టాడు. అప్పుడు ఇతను నూతన సృష్టి, ఇతను ఓల్డ్, ఇతను న్యూ, కొత్తవాడు. అంటే ఓల్డ్ న్యూ అని ఎందుకు రాసామంటే ఇతను ఓల్డ్ పీపుల్ అంటే ఓల్డ్ అంటే పాత జీవితం, ఇది క్రొత్త జీవితం. పాత క్రొత్త అంటే సంవత్సరాలు ఎప్పుడూ మారుతుంటాయి. సంవత్సరం మారినంత మాత్రాన మన జీవితం ఏం మారిపోదు. ఇయరు మారుతుంది. 2024 వచ్చేస్తుంది రేపు. కానీ మన జీవితం మారాలంటే రోజు మారితే మన జీవితం మారిపోదు. మన స్వభావం మారాలంటే
మన స్వభావం మారాలంటే మనం సంఘమునందు ఉన్నాం, అందులో ఉండి యేసుక్రీస్తు చెప్పిన ఆజ్ఞలన్నింటినీ పాటిస్తూ ఉంటే అప్పుడు మన స్వభావం మారుతుంది, నూతన సృష్టి. కావున మన మాట, మన నడక ఈక్వల్ అవ్వాలి. అప్పుడు లోకమునందు ఉండేటప్పుడు మన మాట, మన నడక వేరువేరు. అదేమంటారంటే ఈక్వల్ అంటే ఇలా ఉంటుంది, ఇలాగా ఇది ఈక్వల్ అంటాము. ఇలా కొట్టేసామనుకోండి సమానం కాదు, మాట నడక వేరువేరు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత నా మాట ఈక్వల్ టు నా నడక. అది క్రైస్తవ్యం, క్రైస్తవ జీవన విధానం. అతను మాట ఆడితే అలాగే చేస్తాడండి, అతని మాట వచ్చిందంటే అతని జీవితం అంతే అని చెప్పుకోవాలి. కావున క్రైస్తవ జీవన విధానము మాధుర్యం గలది. అప్పుడు ఈ జీవిత విధానంలో వ్యత్యాసంతో ఉంటుందని 17వ వచనం నుంచి 19వ వచనం వరకు కొన్ని మాటలు చెప్పాడు. మొదటిది ఏంటంటే, క్రైస్తవులు అయిన తర్వాత ఆలోచన విధానంలో మనం వేరుగా ఉంటాం. నెంబర్ 1, ఏలో నెంబర్ 1 ఆలోచన విధానము. ఆలోచన విధానం, థింకింగ్, ఆలోచన ఏమండి, ఆలోచన అనేది మనం చూసుకోవాలి జాగ్రత్తగా. ఈ ఆలోచన విధానం అనేది భిన్నంగా ఉంటుంది. అంటే క్రైస్తవుడు అయిన తర్వాత క్రైస్తవుడికి లోకస్తుడికి ఆలోచన విధానం ఒకలా ఉండదు, భిన్నంగా ఉంటుంది, తేడాగా ఉంటుంది. ఎందుకంటే మారక ముందు నా ఆలోచనలన్నీ దేవుడు ఆజ్ఞాపించినట్లుగా లేవు. మారిన తర్వాత నా ఆలోచనలన్నీ కూడా దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో అలాగ నేను ఆలోచన చేయటం ప్రారంభిస్తాను. మారకముందు మారిన తర్వాత ఒకసారి జాగ్రత్తగా గమనించండి. లోకంలో ఉన్న ఒక వ్యక్తి తన ఆలోచనలు సరైనవి అనుకుంటాడు. కానీ లోకంలో ఉన్న వ్యక్తి యొక్క ఆలోచనలు దేవుడి దృష్టికి సరైనవా కాదంటే సరైనవి కాదు. అర్థమైందండి? లోకంలో ఉన్న వ్యక్తి ఆలోచన దేవుని యొక్క ఆజ్ఞలకు సరిగ్గా ఉండదు. ప్రేమించిన వాడిని ప్రేమించడం అనేది లోక సంబంధమైంది. ప్రేమించిన వాడిని కూడా ప్రేమించాలని చెప్పేది ఎవరిది? యేసు ప్రభు వారిది. కొట్టిన వాడిని కొట్టమండం, తన్నమండం లోక సంబంధమైంది. కొట్టిన వాడిని కొట్టేటప్పుడు కుడి చెంప చూపిస్తే ఎడమ చెంప చూపించడం అనేది మన ఆలోచన, యేసు ప్రభు ఆలోచన. చాలా తేడాగా ఉంటుంది. ఇచ్చిన వాడికి ఇవ్వండి అంటారు, తెచ్చిన వాడి దగ్గర తెచ్చుకోండి అంటారు, లేకపోతే ఏదో చేయమంటారు. వందనములు చెప్పిన వారికే వందనాలు చెప్పండి అనే ఆలోచన బయట ఉన్న వారికి. కానీ ఇక్కడ అంటాడు, వందనలు చెప్పిన వారికే వందనాలు చెప్తే ఏం ప్రయోజనం? అలా సుంకర్లు పాపులు కూడా చేస్తున్నారు కదా, మీరైతే అలా కాకుండా ఉండాలని చెప్పాడు. ఇలాగ ఆలోచన విధానము పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎవరెవరికి? లోక సంబంధమైన ఆలోచనకి దేవుళ్ళో ఉన్న వారి యొక్క ఆలోచన తేడా ఉంటుంది. మొదట ఆలోచన. ఎందుకంటే మన ఆలోచనలు బట్టే మన వ్యక్తిత్వం అనేది ఏర్పడుతుంది. ఫస్ట్ మనకు వచ్చే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఆ హృదయంలోంచి వచ్చే ఆలోచనలు. లేకపోతే ఈ ఆలోచనలు ఎప్పుడైతే మనకు వస్తున్నాయో, ఈ ఆలోచన అనేది ప్రతి ఆలోచన కూడా మనం మంచి ఆలోచనలు చేస్తూ ఉన్నామా, చెడ్డ ఆలోచనలు చేస్తున్నామా, ఈ ఆలోచనను బట్టి మన క్యారెక్టర్ అనేది ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు, దేవుల్లో లేనప్పుడు సంతోషపడ్డాం, అది తర్వాత క్రియగా మారిపోయింది. కానీ ఇప్పుడు ఒక ఆలోచన చెడ్డదేదని వస్తూ ఉంటే వెంటనే దాన్ని ఏం చేయాలంటే, నేను దేవుని కుమారుని కదా, ఇలాంటి ఆలోచన ఎందుకు వస్తుందో అని అనుకుంటాం. ఇలాంటి చెడ్డ ఆలోచన నాకు ఎందుకు వస్తుందని క్రైస్తవుడు అనుకుంటాడు. ఒక మంచి ఆలోచన మంచి క్యారెక్టర్ని తీసుకొస్తుంది. చెడ్డ ఆలోచన చెడ్డ మనుషులను తయారు చేస్తుంది. అందుకే మీకు తెలుసు కదండి, ఎక్కడ ఆదికాండము 6వ అధ్యాయంలో వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహంతు ఎల్లప్పుడూ కేవలము అన్నాడు. ఎప్పుడు వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు చెడ్డ ఆలోచనలతోనే బ్రతుకుతున్నారు. వాళ్ళు సంతోషిస్తున్నారు ఆలోచనలతోని. కానీ క్రైస్తవ జీవన విధానము లేచినప్పటి నుంచి పండుకునేంత వరకు మంచి ఆలోచనలతోనే ఉంటుంది. అది భిన్నమైన జీవితం. 6వ అధ్యాయంలోని
5వ వచనంలో నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచెను. హృదయము, క్రైస్తవుని యొక్క హృదయం వేరు, అన్యుడి యొక్క హృదయం వేరు. కానీ దేవుడు మాత్రం అందరి హృదయాలు ఒకలాగా చేశాడు. కానీ మనం బయట ఉన్నప్పుడు పాడైపోయాం, మన జీవితం అంతా పాడు చేసుకున్నాం, హృదయాన్ని పాడు చేసేసుకున్నాం పూర్తిగా. కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత మన హృదయం అనేది రోజు రోజుకి రూపాంతరం చెందుతూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఈ ఆలోచన విధానాన్ని క్రైస్తవ జీవన విధానంలో మార్చుకుంటాం. క్రైస్తవ జీవితంలో ఆలోచనలు మంచివే తప్ప లోకపు ఆలోచనలు కాదు. కావున మనమందరము సంఘమునందున్నాం, క్రీస్తునందున్నాం, చర్చిలో ఉన్నాం. క్రీస్తునందున్నవారు కాబట్టి లోకానుసారంగా ఎన్నడూ ఆలోచించకూడదు. అర్థమైందండి? లోకానుసారంగా ఎన్నడూ ఆలోచించకూడదు. లోకము ఆలోచిస్తున్న ఆలోచనలు వేరు, సంఘంలో ఉన్న వ్యక్తి యొక్క ఆలోచనలు వేరు. కావున లోకపు ఆలోచనలు మన ఆలోచనలు ఒకటి కాదు. ఎప్పటి నుంచి ఒకటి కాదంటే సంఘంలోకి వచ్చిన తర్వాత. వాక్యాన్ని లోకంలో ఉన్నవారు అనుసరించరు, కానీ మనం అనుసరిస్తున్నాం కాబట్టి మన ఆలోచనలు, మన క్రియలు, మన లక్ష్యాలు చాలా విలువైనవి. మన ఆలోచన చాలా విలువైనది దేవుని దృష్టిలో. మన లక్ష్యం కూడా, మనం ఎక్కడికి వెళ్దామని ప్రయాణం మొదలుపెట్టాము, మన గురి ఏంటండి? ఎక్కడికి వెళ్దాం అనుకున్నాం? పరలోకానికి వెళ్దాం పరలోకానికి వెళ్ళేటట్లుగా ఆలోచనలు చేసుకోవాలి మనం. లోకమంతా కూడా ఆలోచన ఏంటంటే భూమి మీద ఉండిపోయేటట్టుగా ఆలోచన చేసుకుంటున్నారు. కానీ మన ఆలోచన ఏంటంటే, మన యొక్క థాట్స్ ఎలా ఉండాలంటే, మన యొక్క గురి ఏంటంటే, లక్ష్యం ఏంటంటే, నేను పరలోకానికి చేరుకోవాలి. పరలోకానికి వెళ్ళే వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి? అదండి. కావున ఈ భూమి మీద క్రైస్తవుడి యొక్క జీవితము, నడిచే విధానము మొట్టమొదటి ఆలోచనలో చూస్తే తేడాగా ఉంటుంది. ఆయన ఆలోచనలు, లోకపు ఆలోచనలు, లోకపు క్రియలు, లోకపు లక్ష్యాలు మనవి కాదు. ఆలోచన విధానము మారని వ్యక్తికి, మారే వ్యక్తికి తేడా ఉంటాయి. రెండోది ఏంటంటే అర్థం చేసుకునే విధానం. క్రైస్తవ జీవితంలో అర్థం చేసుకునే విధానం కూడా డిఫరెంట్. మనం ప్రతి ఒక్కరం కూడా దేవుని వాక్యాన్ని చదువుతున్నాం కాబట్టి, వాక్యాన్ని చదువుతున్నవారు, నేర్చుకున్నవారు మాటలాడేటప్పుడు సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. అదండి, అర్థం చేసుకోలేకపోతున్నాం ఇప్పుడు మనుషుల్ని. వాళ్ళ అన్ని మాటలకి వంకర మాటలు మాట్లాడుతున్నారు మనుషులు. ఇప్పుడు బయట అలా మాట్లాడుతారు, బయటకు అందరూ కూడా వేరుగా అర్థం చేసుకుంటారు. కానీ క్రైస్తవుడు అయిన తర్వాత అర్థం చేసుకునేటప్పుడు ఆ శక్తి మనకు ఉండాలి. అర్థం చేసుకునే విధానము చాలా జాగ్రత్తగా. అందుకే చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తి అర్థం చేసుకునే విషయంలో, ఎందుకంటే చూడండి, మనం ఇంగ్లీష్లో ఏమన్నాడంటే అండర్స్టాండింగ్ అన్నాడు. అండర్స్టాండింగ్ అంటే దాన్ని తెలుగులో వివేచన అన్నాడు. ఇక్కడ మనం చూస్తే లోకం వారి యొక్క ఆలోచన విధానం తప్పు కాబట్టి అర్థం చేసుకునే విధానం కూడా తప్పుగానే ఉంటుంది. కానీ మార్పు చెందిన తర్వాత మారిన వ్యక్తి చీకట్లో నుంచి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు వెలుగులో ఉన్నవాడు తప్పుగా అర్థం చేసుకోవచ్చా? చీకట్లో ఉన్నవాడైతే ఆయన గ్రహింపు సరిగ్గా ఉండదు. మనం చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చాం కాబట్టి, వెలుగులో నడుస్తున్నాం కాబట్టి అర్థం చేసుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మనం ఉంటాము. లోకస్తులు అలాగుండరు. అర్థమైందండి? ఉదాహరణకి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి. ఒకప్పుడు పొరపాటుగా మనం ఆలోచన చేసేవారు, అర్థం చేసుకునేవారు. ఇప్పుడు అలాంటి మనస్సు మనకు ఉండకూడదు, అలాంటి ఆలోచన విధానం మనకు ఉండకూడదు, తప్పుగా మనం బిహేవ్ చేయకూడదు.
ఒకరు ఎవరైనా ప్రేమగా పిలుస్తున్నారనుకోండి, దాన్ని వక్రంగా అర్థం చేసుకోకూడదు. అర్థమైందా? ఒకప్పుడు వేరు, అపార్థాలు చేసుకున్నాం, అర్థం చేసుకోలేకపోయాం. ఇప్పుడు ఏదైనా అర్థం చేసుకోగలుగుతున్నామంటే కారణం ఏంటి తెలుసా అండి? ఈ హృదయం అనేది అంధకారం పోయింది, ఇందులోకి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. వెలుగు గ్రహించేటట్లుగా చేస్తుంది తప్ప గ్రహించలేనట్టుగా చేయదు. వెలుగుకి ఏముందంటే గ్రహించే శక్తి ఉంది. అందుచేత ఎప్పుడైనా క్రైస్తవుడు, లోకస్తుడికి క్రైస్తవుడికి తేడా ఏంటంటే, క్రైస్తవ జీవన విధానంలో అర్థం చేసుకునే విధానము అతనికి ఉంటుంది, సరిగ్గా అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే మార్పు చెందిన వ్యక్తిని లోకం నడిపిస్తుంది, లోకం సరిగా అర్థం చేసుకోలేదు. కానీ క్రైస్తవ జీవితంలో అర్థం చేసుకునే గొప్ప శక్తినిచ్చాడు. మూడో పాయింట్ ఏంటంటే సహవాసం చేసే విధానం. అంటే వాస్తవంగా లోకస్తులు కష్టాలు వచ్చినప్పుడే దేవుడు కావాలంటారు. అవునా కాదా? ఎప్పుడు మొక్కుబళ్ళు మొక్కుంటారు? ఎవరైనా కష్టాలు వచ్చినప్పుడు మొక్కుబళ్ళు మొక్కుంటారు. దేవుడు కావాలని ఎప్పుడు కోరుకుంటారు? శ్రమలు వచ్చినప్పుడు కోరుకుంటారు, ఇబ్బందులు వచ్చినప్పుడు కోరుకుంటారు, ఇరుకుల్లో పడిపోయినప్పుడు కోరుకుంటారు. కానీ క్రైస్తవ జీవితం అలాంటిది కాదు. 24 అవర్స్ కూడా దేవుడితో సహవాసం కోరుకుంటారు. 24 గంటలు దేవుడితో సహవాసం చేయాలి, దేవుడితో ఉండాలి, దేవుడితో మాట్లాడాలి, దేవుడితో కలిసి ఉండాలని కోరుకునే జీవితం ఏదంటే క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవన విధానం ఎలాంటిదంటే, ఎప్పుడూ కూడా వారు నిరంతరం కూడా దేవుడితో కలిసి ఉండాలని, దేవుని కుటుంబంలో జన్మించి ఆయన తండ్రిగా పిలిచి ఆ వెలుగులోనే నడవాలని, దేవుడితో సహవాసం అనేది ఎప్పుడూ కుంటిపడిపోకుండా ఉండాలని చూచుకునే జీవితం క్రైస్తవ జీవితం. అంటే నేను ఒక విషయం ఏంటంటే, అప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, ఏదో అకేషనల్గా దేవుణ్ణి కలుసుకోవాలనుకుంటారు. అకేషనల్గా అంటే ఏంటంటే, ఉదాహరణకి ఆదివారం నాడు తప్ప కలుసుకోవాలి, మిగతా రోజులు సహవాసం లేకపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఉంటారు. అది తప్పు. ఆదివారం ఏదో పరిశుద్ధమైన దినం, ఆ రోజే కలుసుకుంటాం, మిగతా దినాలు అలా కాదు. సహవాసం అనేది ఎప్పుడెప్పుడు ఉండాలి? ఎలాంటి సహవాసం ఉండాలి? దానికి పేరు చెప్పాడు, అన్యోన్య. అంటే ఏంటి? భార్యాభర్తల మధ్య ఉండే సహవాసం. రోజు భార్యాభర్తలుగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, ఒకరితో ఒకరు కష్ట సుఖాలు పంచుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ, ఒకరినొకరు బలపరుచుకుంటూ ఎలాగైతే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారో, దేవునితో సహవాసం కూడా అలాగే ఉండాలి. ఒకసారి చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, అంటే క్రైస్తవ జీవన విధానం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుదాం. 6 నుంచి చూడండి. ఆయనతో కూడా చెప్పుకొని, అంటే చీకట్లో నడిస్తే ఎవరి సహవాసం పోతుంది అమ్మా? చీకట్లో నడిస్తే ఎవరి సహవాసం పోతుంది? చీకటి అంటే దేనికి గుర్తు? సాదృశ్యము పాపానికి. పాపం అంటే లోకంలో కొంతసేపు నడిచి మళ్ళా దేవుడితో కొంతసేపు నడిచి అలాంటి నడకను క్రైస్తవుడు చూపించకూడదు. క్రైస్తవ జీవన విధానం అది కాదు. క్రైస్తవ జీవన విధానం ఏంటంటే బాగా దేవుడితో నడవాలి. అందుకే ఒకవేళ ఆయనతో కూడా మాకు సహవాసం గలవారమని మేము చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనము అబద్ధము ఆడుచు సత్యమును జరిగింపకుందుము, అంటే వాక్యానుసారంగా బ్రతకకుండా ఉంటున్నాము. ఆ తర్వాత ఏమన్నాడు? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అన్నాడు. చూడండి, నడిచిన ఎడల అంటే క్రైస్తవ జీవితము ప్రతి క్షణము కూడా దేవుడితో అనుబంధాన్ని పెంచుకునే జీవనము, దేవుడితో కలిసి ఉండే జీవితము. దేవుణ్ణి ఎప్పుడూ దేవుడితో ఉండాలి, దేవుడు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, దేవుడు కార్యక్రమాల్లో ఉండాలి. అలాగా దేవుడి యొక్క వెలుగును ప్రతి క్షణం అనుభవించే జీవితం అది. అంతే తప్ప
ఏమండి కష్టం వచ్చిందండి కొద్ది ప్రార్థన చేయండి అని ఎప్పుడో ఒకసారి చెప్పేది క్రైస్తవ జీవన విధానం కాదు. కష్టాల్లో మాత్రమే దేవుడితో ఉంటాను, కష్టాలు లేనప్పుడు సరదాగా సంతోషంగా ఎక్కడో బయట ఉంటాను అనేది జీవన విధానం కాదు. క్రైస్తవ జీవన విధానం చాలా ప్రత్యేకమైనది, మధురమైనది, మాధుర్యం గలది. కావున అప్పుడు మాట అన్నాడు, మనం వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అది ఎలాంటి సహవాసము అంటే నేను జాగ్రత్తగా వెలుగులో నడుచుకుంటున్నానా లేదా, అది సహవాసం. దేవుడు వెలుగై ఉన్నాడు, అతనిలో ఎంత మాత్రం చీకటి ఉండదు లేదు అసలు. అలాంటి చీకటి సంబంధమైన వాటిలో మనం తిరగడం అనేది జీవనం కాదు, జీవితం కాదు, లైఫ్ కాదు, నడక కాదు. నేను నడుచుకుంటున్నానా, అయితే దేవుడితోనే నడుచుకుంటున్నానా? అలా నడుచుకుంటూ ఉన్నాను అంటే నాకు ఇతరులకి చాలా తేడా ఉంది. లోకం ఎప్పుడు కూడా, మారని వ్యక్తి ఎప్పుడు కూడా లోకంలోనే జీవిస్తాడు, లోకంతోనే ఉంటాడు. ఎవరినైనా ఏమండి ప్రార్థనకు రండి అని తీసుకురండి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళైనాను వస్తారేమో. ఒక అరగంటలో అయిపోద్దండి, గంటలో అయిపోద్దండి, ప్రేయర్కి రండి అంటే వస్తారేమో. చూడండి ఎవరినైనా తీసుకురాగలమేమో, కానీ మనల్ని మాత్రం వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఎక్కడికైనాను. అర్థమైందండి? మనం మాత్రం వాళ్ళతో వెళ్ళటానికి ఆతృత పడిపోతాం. పిలిస్తే ఆలోచించకుండానే ఓకే అని చెప్పి వెళ్ళిపోతాం వాళ్ళతోని. అలాంటి జీవన విధానం క్రైస్తవ జీవన విధానం కాదు. క్రైస్తవ జీవన విధానంలో థాట్స్ అనేవి, ఆలోచనలు, ఊహలు ఏవైనా మంచివే, లోకానుసారమైనవి కావు. గ్రహింపు లేకపోతే అండర్స్టాండింగ్ సరైంది అంటే నేను అర్థం చేసుకుంటాను, బాగా అర్థం చేసుకోగలను. నేను అపార్థం చేసుకోను, తప్పుగా అర్థం చేసుకోను, పొరపాట్లు కాదు. ఎందుకంటే నాకు వాక్యం తెలుసు కదా, వాక్యాన్ని చదువుతున్నాను కదా, పొరపాటుగా నేను అర్థం చేసుకోను, కరెక్ట్గా నేను అర్థం చేసుకోగలుగుతాను. ఎందుకంటే నేను క్రైస్తవుని, క్రీస్తునందు ఉన్నాను. నా లక్ష్యాలు, నా యొక్క విలువ, నా యొక్క లక్ష్యాలు, నా యొక్క ఆలోచనలు, నా యొక్క క్రియలు అన్నీ కూడా చాలా వాల్యుబుల్, విలువైనవి. చీప్ మెంటాలిటీ అంటారు కదా కొంతమందిని, ఏంటి ఇలాంటి చీప్గా ఉన్నావు, ఇంత చీప్ మెంటాలిటీ ఏంటి అనుకోలేదే అని ఎప్పుడు వాడతాం ఆ పదాన్ని? సరిగ్గా ఉన్న వాళ్ళని వాడతామా, సరిగ్గా లేని వారిని వాడతామా? మనం ఎంతో ప్రేమ చూపిస్తామో వాడు అపార్థం చేసుకొని ఏదో చెడుగా అర్థం చేసుకుంటాడు. అలాంటి వాళ్ళది క్రైస్తవ జీవితం కాదు. ప్యూరిటీ ఉంటుంది, వాల్యుబుల్, చాలా చాలా వాల్యూ, అంటే ఎంతో విలువైన ఆలోచనతో ఉంటాడు, ఎంతో విలువైన పనులు చేస్తాడు, ఎంతో విలువైన లక్ష్యాలు కలిగి ఉంటాడు క్రైస్తవుడు అంటే. అది లోకానికి అర్థం కాదు. ఎందుకంటే లోకానికి వాక్యం తెలియదు కదా, లోకానికి ఇది లేదు కదా, బైబిల్ లేదు కదా. కావున ఆలోచన, అర్థం చేసుకునే విధానము, సహవాసం అనేది చీకటితో కాకుండా వెలుగులోనే నడుస్తూ ఉంటాడు. నాలుగోది ఏంటంటే సున్నితమైన విషయాల్లో కూడా చాలా భిన్నంగా ఉంటాడు. నాలుగోది అంటే సున్నితమైన విషయాలు, సెన్సిటివ్ అన్నాడు. విషయాల్లో కూడా భిన్నంగా ఉంటాడు. అంటే ఎలాగంటే జాగ్రత్తగా గమనించండి. అంటే మారిన వ్యక్తి కఠిన హృదయంతో ఉంటాడు, మారే వ్యక్తికి మెత్తని హృదయం ఉంటుంది. అది తేడా, మెత్తని హృదయం ఉంటుంది. అందుకే ఒకరోజు యెరూషలేములో పేతురు ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం అవుతున్న సమయంలో ప్రసంగం అంతా అయిపోయింది. ప్రసంగం పూర్తయిన తర్వాత కొంతమంది అక్కడికి వచ్చారు, ముందు నిలబడ్డారు, పేతురుని అడుగుతున్నారు. పేతురు, ఏం చేయమంటావు చెప్పని అడిగారు. ఏమన్నారు? ఏం చేయమంటావు అంటే పేతురు ఏమన్నాడు? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో అందరూ ఏం పొందాలి? బాప్తిజం పొందండి. అంటే ఎంతమంది పొందారు? అక్కడ 3000 మందే ఉన్నారా? ఇక లేరు ఎవరునో. అక్కడ 1000 మంది జనం ఉన్నారు. ఒక 10,000 మందో, 20,000 మందో, 30,000 మంది ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రం మారు మనసు పొందారు, మెత్తని హృదయం గలవారు. ఎందుకంటే వాళ్ళ హృదయం పొడవబడింది. అక్కడ రాశాడు ఆ మాట. క్రైస్తవుడి యొక్క హృదయం
దేవుని వాక్యం చేత పొడవబడుతుంది. ఈరోజు ఎన్ని సంవత్సరాలైనా నీ హృదయం నా హృదయం కఠినంగా ఉండిపోతే నేను ఇంకా మారని వ్యక్తిని. అర్థమైందండి? మార్పు చెందాలంటే సన్నిధికి వచ్చేటప్పుడు తండ్రి నాతో మాట్లాడు, నా హృదయాన్ని మెత్తగా చేసుకుంటున్నాను, నా 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 హృదయం పొడవబడి ఇక్కడి నుంచి మంచి నిర్ణయం తీసుకొని నేను వెళ్ళాలి తండ్రి అని ఇక్కడి నుంచి వెళ్ళాలి. అప్పుడు మనిషి జీవితంలో అంటే ఆ జీవన విధానం ఇతరులకి మాధుర్యంగా ఉంటుంది. ఫలానా బ్రదరు ఒక 4 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఒకలాగున్నాడు, ఇప్పుడు మారిపోయాడు బాగా అని అతన్ని చూసి మనమందరం ఇన్స్పిరేషన్ అవుతాం. ఈరోజు వచ్చిన మనలోని ఒకవేళ అలాంటి మార్పు ఏమీ కనబడలేదనుకోండి, అప్పుడు మిమ్మల్ని చూసి ఎవరు మారుతారు? నన్ను చూసి ఎవరు మారుతారు? నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చినా నీలో కఠినమైన మాటలు ఉన్నాయి, నీలో బూతులు ఆడుతావు, భార్యను కొడతావు, తిడతావు, అన్నీ చేస్తావు. అలాంటివి చేసినప్పుడు నిన్ను చూసి ఎవరైనా ఎంత మధురమైందండి క్రైస్తవ జీవితం అని అనుకుంటారా? అతనేం మారాడండి మనకు చెప్తాడు, అతని జీవితమే బాగోలేదండి, ఏం మారమంటారండి, క్రైస్తవుడిగా మారమంటారు అని ఎవరైనా అనరా? మన యవ్వనస్తులే పొరపాట్లు చేస్తే మరొక యవ్వనస్తుడికి మనమేం పాఠం చెప్తాము? అర్థమవుతుందా మనకి? అంటే నేను వచ్చానంటే నా హృదయం పొడవబడాలి. ఇక్కడ నాకు పొడవబడిన తర్వాత నాకు దుఃఖం కలగాలి, ఏడుపు రావాలి. ప్రభువా నా జీవితం ఏంటి ఇలా ఉంది ప్రభువా, నన్ను ఏం మార్చుకోమంటావు? నాకు అర్థమైందయ్యా, నీ వాక్యంతో నాతో మాట్లాడు. కాబట్టి మెత్తన హృదయము, కఠిన హృదయము, కఠిన హృదయం, మెత్తన హృదయం. మారిన వ్యక్తి కఠిన హృదయంతో ఉండడు, మెత్తన హృదయంతో ఉంటాడు. అందుకే ఇక్కడ ఏమని రాసామంటే సున్నితమైన విషయాల్లో కూడా క్రైస్తవుడు ఎంతో జాగ్రత్తగా ఉంటాడు, భిన్నంగా ఉంటాడు, ఆలోచిస్తాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాము ప్రియమైన వాళ్ళారా. అక్కడ చదవండి 36వ వచనం ఏమన్నాడు? 36 2:36 ప్రభువుగాను తెలుసుకోవాలి, అందరూ రూఢిగా తెలుసుకోవాలి. నొచ్చుకొని అంటే కిందన ఏమన్నాడు చూడండి, పొడవబడి అన్నాడు. అంతే, పొడవబడి. అదండి కొన్ని చోట్ల అంటారు కదండి, వాడుకొని వదిలేశారని, ఏంటి నన్ను చెప్పులా తీసారండి, పుల్లలా తీసారని అంటారు. అంటే వాస్తవంగా క్రైస్తవ్యం అనేది స్వార్థం లేనిది, అది గమనించండి. స్వార్థం లేనిది, స్వార్థం లేనిదండి. ఎవరు కూడా క్రైస్తవుడు ఒకరి చేత నష్టపోతాడు తప్ప అతను ఎవరికి నష్టం చేయడు. అది క్రైస్తవ జీవన విధానం. క్రైస్తవ జీవన విధానము కాలిపోయిన క్రొవ్వొత్తు లాంటిది. అతడు స్వార్థంతో ఏది చేయడు. స్వార్థంగా మాట్లాడి వాళ్ళ దగ్గర ఏదైనా ఆ ప్రాఫిట్ పొందాలని అనుకోడు ఆయన. అది క్రైస్తవ జీవన విధానం కాదు. క్రైస్తవ జీవన విధానం ప్రపంచానికే మధురమైనది. ఈరోజు ప్రపంచంలో ఎవరైనా చూడండి, అడగండి, పెద్ద పెద్ద మహనీయులు అడగండి, క్రైస్తవులు ఈ దేశానికి ఎంత సేవ చేశారని చెప్తారు. ప్రపంచానికి ఎంతో సేవ చేసిన వారు. వాళ్ళ స్వార్థం ఉండదు. మీరు కొన్ని చోట్ల మిషనరీ హాస్పిటల్ ఉంటాయి, ఆ డాక్టర్లు 10,000కో 5,000కో పనిచేస్తారు. బయట డాక్టర్లు 5 లక్షలు తీసుకుంటారు. అర్థమైందండి? స్వార్థం ఉండదు. వాడేసుకొని వదిలేద్దాము, వాళ్ళు ఏదో ఒక విధంగా స్వార్థంగా వాడేసుకొని వాళ్ళ కష్టమంతా తినేద్దామని ఏ క్రైస్తవుడు అనుకోడు. అది తన జీవన విధానం, మధురమైనది. ఎవరైనా అలాంటి జీవనాన్ని, అలాంటి జీవితాన్ని జీవించాలని ఎఫెసీ పత్రికలో చెప్తున్నాడు. అంటే మీకు 17వ వచనం నుంచి 19వ వచనం వరకు ఆ మాటలు ఉన్నాయి. క్రైస్తవ జీవన విధానంలో ఆలోచనలో తేడా ఉంటుంది, అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంటుంది, మూడోది సహవాసం చేసే విధానంలో తేడా ఉంటుంది, నాలుగోది
సున్నితమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాడు, చాలా జాగ్రత్తగా తీసుకుంటాడు. ఒకసారి మనం చూద్దాము, గలతీ పత్రికలోని మనం చూసినట్లయితే అతడు జీవించే జీవితం ద్వారా దేవుడికి ఏమాత్రం దుఃఖం కలగకుండా ఉండాలని జాగ్రత్త పడతాడండి. అమ్మో, నా జీవన విధానం బాగోకపోతే నా దేవుడు దుఃఖపడతాడు. 6:6 చదవండి. 6:6 కాదు, కిందన 6:10 చదవండి. 6:10. ఎంత మేలు చేసేవాడు క్రైస్తవుడు? ఎంతమందికి మేలు చేసేవాడు క్రైస్తవుడు? అందరి ఎళ్ళ మేలు చేసేవాడు క్రైస్తవుడు. కావున జాగ్రత్తగా మనం గమనిద్దాము. దేవునికి దుఃఖం కలగకుండా జాగ్రత్తగా బ్రతికే విధానం క్రైస్తవ జీవన విధానం. మాధుర్యం, అది ఎంతో మధురమైనది. ఎప్పుడైనా మారిన వ్యక్తి రోజు దుఃఖపరుస్తాడు దేవుణ్ణి. దేవుడు అంటే తెలియదు ఆయనకి. మారే వ్యక్తి మాత్రం తన జీవిత విధానం ద్వారా ఎప్పుడు ఎవరికి దుఃఖం లేకుండా చూస్తాడంటే, అమ్మో నా దేవుడు ఏమైనా దుఃఖపడతాడేమో ఇలా చేస్తే అని అనుకుంటాడు. అదే అతని జీవనం, అతని జీవితం. కావున మొదటి 17 నుంచి 19 వచనాల్లో ఇప్పుడు మనం చదువుదాం. ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను చూడండి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అది ఒకటి. వారైతే అంధకారమైన మనస్సు గలవారై అన్నాడు. అంధకారమైన మనస్సు ఉంటే ఆలోచనలు ఎలాంటివి వస్తాయి? చెడ్డ ఆలోచనలా, మంచి ఆలోచనలా? అందుకే రాసాం. అది అంధకారమైన మనసు కాదు మంది, తేటైన మనస్సు మంది. అంధకారమైన మనసు కాదు. అంధకారమైన మనస్సు గలవారు వాళ్ళు మారినవారు. మన మనస్సు వెలిగించబడింది, చీకటి సంబంధమైనది కాదు. రెండోది అన్నాడు, తమ హృదయ కాఠిన్యము వలన అన్నాడు. అంటే వారి హృదయాలు ఎలా ఉంటాయి? కఠినంగా ఉంటాయి. ఇగో 4వ వచనం, సున్నితంగా ఉండవు, మనం మెత్తగా ఉండవు. ఏంటి మారండి అంటే అతనికి చెప్పండి మారమని, ఆమెకు చెప్పండి మారమని అని అంటారు. ఒకవేళ అలాగ అనుకుంటే అసలు ఆ హృదయం ఎటువంటి హృదయం అది? నాకు దేవుడు మెసేజ్ ఇచ్చాడు, నా హృదయము మెత్తను చేసుకోవాలి, నేను మెత్తగా ఉండాలి. మెత్తగా ఉంటేనే మార్చుకోగలుగుతాం. వారి హృదయము కఠినమైన హృదయం. తర్వాత ఏమన్నాడు? తమ హృదయము కాఠిన్యం వల్ల తమలో ఉన్న జ్ఞానము, అంటే జ్ఞానంలో కూడా వారి తేడా కలిగి ఉంటారు. అది రాసుకోవాలి. 5వది జ్ఞానము. వారి జ్ఞానం వేరు, మన జ్ఞానం వేరు. జ్ఞానములోనూ భిన్నంగా ఉంటారు. జ్ఞానంలోని వారికున్న జ్ఞానం దెయ్యపు జ్ఞానం, మనకున్న జ్ఞానం దేవుని జ్ఞానం. యాకోబు రాసిన పత్రిక ఒకసారి చూసి అప్పుడు ముందుకు వెళ్దాము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి ఒకసారి. వారికున్న జ్ఞానం ఎటువంటిదో, అజ్ఞానంతో ఉన్నారు అని చెప్తున్నాడు. ఒకసారి 16వ వచనం, 3:16. అది ఎక్కడి నుంచి వచ్చి జ్ఞానం ఏట? పైన 15లో చెప్పాడు, దయ్యముల జ్ఞానము అన్నాడు చూడండి. అంటే యేసుప్రభు వారిని నమ్ముకుంటే ఆ జ్ఞానం కాదు, అది దెయ్యపు జ్ఞానం. అది ఏంటంటే అందులో ఏముంది? మత్సరం ఉంది, వివాదం ఉంది, అల్లరియు ప్రతి నీచ కార్యం ఉండునన్నాడు. తర్వాత 17వ వచనం, అయితే జ్ఞానము పవిత్రమైనది, తర్వాత కరమైనది, మృదువైనది, పక్షపాతమైనను వేషధారను లేనిది అన్నాడు. చాలండి. అంటే
దేవుని జ్ఞానానికి దెయ్యపు జ్ఞానానికి అంత తేడా ఉంది. మారిన వ్యక్తి దెయ్యపు జ్ఞానాన్ని కలిగి ఉంటాడు, మారే వ్యక్తి దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. అందుకే పౌలు ఏమన్నాడంటే, ఆ జ్ఞానం కోసం నేను ఎంతో కష్టపడ్డాను అన్నాడు. ఆ జ్ఞానమే నన్ను నడిపిస్తుందని చెప్పాడు పౌలు. కాబట్టి ఈ భూమి మీద జ్ఞానం విషయంలో కూడా తేడా ఉంది, హృదయం విషయంలో తేడా ఉంది, ఆలోచనల విషయంలో తేడా ఉంది. మనస్సు వేరు, వారి హృదయం మన హృదయం వేరు, వారి ఆలోచన మన ఆలోచన వేరు, వారి జ్ఞానం మన జ్ఞానం వేరు, ఒకటి కాదు. ఎందుకంటే ఆలోచనలు మంచిగా వస్తున్నాయి. ఎందుకో తెలుసండి, మన దగ్గర ఏముంది? వాక్యము, అందుకు మధురమైనది. మనం మాధుర్యాన్ని పంచేవారం. ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనంలో, అంధకారమైన మనస్సు గలవారే తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత, తర్వాత దేవుని వలన కలుగు జీవములో నుండి, అంటే అర్థం ఏంటంటే వేరుపరచబడటం అంటే ఎక్కడి నుంచి వేరుపరచబడ్డారంటే సహవాసాన్ని కోల్పోయారు. అదండి, సహవాసాన్ని కోల్పోయారు, వేరుపరచబడ్డారు. ఎప్పుడైతే ఏమండి అందరూ ఇటు చూడండి, ఆలోచన చెడ్డదైతే చేసే పని మంచిదవుతుందా చెడ్డదవుతుందా? చెడ్డదైతే దేవుడు సహవాసం చేస్తాడు అటువంటి వారితో. అమ్మా చూడండి, ఆలోచన మంచిదైతే, చేసే పని మంచిదైతే వారితో దేవుడు ఉంటాడు కదా, సహవాసం చేస్తాడు. అంటే లోకంలో ఉన్న వ్యక్తి ఆలోచన తప్పు, చేసే పని తప్పు, అందుచేత లోకంలో ఉన్న వ్యక్తి ఆ జీవంలోంచి వేరు చేయబడ్డాడు, అంటే సహవాసం కోల్పోయాడు. అంతే, సహవాసాన్ని కోల్పోయాడు. అతనిలో ఉన్నది అజ్ఞానం, జ్ఞానం కాదు, అజ్ఞానం. కావున మనస్సు అంధకారం అన్నాడు. తర్వాత సున్నితమైన విషయంలో అంటే కఠినమైన హృదయం ఉంది ఆయనలోని. తర్వాత అతడు దేవుడి యొక్క సహవాసాన్ని కోల్పోయాడు. కారణం ఏంటంటే అతనిలో దేవుని జ్ఞానం లేదు, అసలు దేవుని తెలుసుకోవాలని జ్ఞానమే లేదు, కోల్పోయాడు. సహవాసం, జీవంలోంచి వేరు చేయబడి తమ మనస్సు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని విషయాలు వచ్చాయి? 5 విషయాలు వచ్చాయి కదా. ఇప్పుడు క్రైస్తవుడు మంచి ఆలోచనతో, క్రైస్తవుడు చక్కగా అర్థం చేసుకొని, క్రైస్తవుడు ఎల్లప్పుడూ దేవుడితో సహవాసం చేస్తూ, క్రైస్తవుడు మెత్తని హృదయం కలిగి ఉండి, క్రైస్తవుడు పైనుండి వచ్చే జ్ఞానంతో ఉంటాడు. కాబట్టి క్రైస్తవ జీవన విధానం మాధుర్యం గలది, మధురమైనదండి. నేను ఎవరికి హాని చేయను, అందరికీ మేలే చేస్తాను. నేను ఒకరి దగ్గర డబ్బులు లాక్కోవాలని ప్రసంగం చేయను, ఎందుకంటే లాక్కోవాలని మాటలు చెప్పను, ఎందుకంటే నాకు స్వార్థం లేదు. నేను కావాలంటే ఒకరి కోసం కాలిపోతాను, క్రొవ్వొత్తిలాగా. అది క్రైస్తవ్యము. క్రైస్తవ్యం అంటే ఒకరిని కాల్చేయడమా, ఒకరి కోసం కాల్చబడటమా? చెప్పండి. క్రైస్తవ్యం అంటే ఒకరిని కాల్చేయడమా, మనం కాలిపోవడమా? నేను కాలిపోవడం క్రైస్తవ్యం అంటే. అది క్రైస్తవ జీవన విధానం. అందుకు క్రైస్తవుడు ఎక్కడికి వెళ్ళినా వాసన, మంచి వాసన గలవాడు, చెడ్డ వాసన కాదు. అందుకే యేసు ప్రభు వారు నడుస్తూ ఉంటే వాళ్ళందరూ వెలుగును చూశారట. ఈరోజు మన వీధుల్లో మనం వెలుగులుగా ఉండాలి, జ్యోతులుగా ఉండాలి, దీపాల్లాగా ఉండాలి. అది క్రైస్తవ జీవన విధానం. అప్పుడు 15 నుంచి 19వ వచనం వరకు మనం చదివితే ఇంకో మాట అన్నాడు, వారు సిగ్గులేని వారై ఉండి, వారంటే ఎవరండి? మారని వారు. సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రత ఎందుకంటే ఆలోచన బాగోపోతే అంతా అపవిత్రతే, దేవుని జ్ఞానం లేకపోతే అంతా అపవిత్రతే. అర్థమైందండి? అంతా అపవిత్రతే. పవిత్రత అనేది ఆ జ్ఞానంలోనే ఉంది. ఇందా చదివాం కదండి, పైనుండి వచ్చే జ్ఞానంలో ఏముంది అన్నాడు? మొట్టమొదటి ఎటువంటిది అన్నాడు? పవిత్రమైనది అన్నాడు. చదివారు కదా యాకోబు 3, చూడండి మర్చిపోకండి, 3వ అధ్యాయము. నెంబర్ 1 పవిత్రమైనది.
ఒకవేళ దేవుని జ్ఞానం చర్చిలోకి వచ్చి ఎవరైనా సంపాదించుకుంటున్నారు అంటే వాళ్ళు ఎట్టి అపవిత్రమైన కార్యం చేయరు, ఎటువంటి అక్రమంగా నడుచుకోరు. ఒక యవ్వనస్తుడైనా, ఒక యవ్వనస్తురాలైనా, ఒక పురుషుడైనా, ఒక స్త్రీ అయినా అతని జీవనాన్ని చూసినప్పుడు, అతని జీవితాన్ని చూసినప్పుడు ఇలాంటి యవ్వనస్తులు మా సంఘంలో ఉన్నారని చెప్పుకుంటాం, ఇలాంటి పురుషులు మా చర్చిలో ఉన్నారని చెప్పుకోగలం, ఇలాంటి స్త్రీలు మా చర్చిలో నా భార్య ఇలాంటిదండి అని చెప్పుకోగలం, నా భర్త ఇలాంటి వాడండి. ఏ స్త్రీ వైపు కన్నెత్తి చూడండి నా భర్త, ఎందుకు తెలుసా, నా భర్తకు దేవుడి జ్ఞానం ఉందండి, పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనది, పరిశుద్ధంగా ఉంటాడండి నా భర్త, నా భార్య పరిశుద్ధంగా ఉంటుందండి. కారణం ఏంటంటే దేవుని జ్ఞానం ఉంది ఆమెకి. అదండి విషయం. కావున పైనుండి వచ్చే జ్ఞానం, దేవుని జ్ఞానం క్రైస్తవుడికి ఉంది. అందుకే వాళ్ళు ఏమన్నాడంటే, నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వానికి అప్పగించుకొనిరి. లోకము సంఘము రెండిటి గురించి మధ్యలో చెప్తున్నాడు. అప్పుడు 17వ వచనంలో పౌలు ఆ పేరాను ప్రారంభించినప్పుడు ఇలాగ అన్నాడు. ఏమన్నాడంటే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోవద్దు. చెప్పండి, ఎలా నడుచుకోకూడదు? అన్యజనుల నడక ఏంటంటే ఆలోచనలు మంచివి కాదు, అర్థం చేసుకునే విధానం బాగోదు, లోక సామెత ఏంటంటే ఉంటుంది కదండి, అదేమంటారంటే తిన్న ఇంటి వాసాలు లెక్కపడ్డం. మీరు ఎప్పుడైనా విన్నారా ఆ సామెత? అది క్రైస్తవుడికి వర్తిస్తుంది కదా నారాయణరావు గారు. మీ ఇంటికి వచ్చి మీ ఇంటి వాసాలు లెక్క పెట్టొచ్చా? లోకస్తుడు అతను. ఈరోజు ఇంట్లోకి రమ్మన్నాం, ఇంట్లో జాగ్రత్తగా పిల్లల్లా పెంచుతున్నామంటే మా వాసాలు లెక్క పెడితే ఎలాగవుతుంది? అర్థమవుతుందండి అందరికీ. అయ్యో ఎంత ప్రయాస, ఎంత కష్టం. మీ ఇంటికే వచ్చి మీ ఇంటి వాసాలు లెక్క పెడితే ఎలా ఉంటుంది? నీ జీవితం మధురమైనది అవుతుంది. అప్పుడు మాధుర్యమేనా? వాసన. నువ్వు బయటకు పోవాల్సిందే. దేవుడు ఎప్పుడో ఒకనాడు శిక్ష విధిస్తాడు మనకి. నేను ఒక వీధిలో ఉన్నా, ఒక వాళ్ళలో ఉన్నా, ఒక పట్టణంలో ఉన్నా, నేను నా యొక్క ప్రవర్తన ద్వారా ఎవరిని చూపించాలి? దేవుణ్ణి చూపించాలి నా ద్వారా. కుట్రలు, కుతంత్రాలు, ప్లాన్లు మనం ఏం వేసుకోవసరం లేదు. పైన దేవుడు ఉన్నాడు. నీ జీవితం అంతా నీ జీవితం అంతా తేడాతో ఉండాలి. నువ్వు అన్యుడు పక్కన పెడితే అతనితో నీకేం పోలిక? లోకంలో సామెత, నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది అన్యుడికి బాప్తిజం పొందిన వ్యక్తికి. నువ్వు వాడితో కేకలేసి, ఆడితో అల్లరి చేసి, అలాగే అన్ని సిగరెట్ తాగి, చుట్ట కాల్చి, లేకపోతే సారా కొట్టుకు వెళ్ళిపోతే అది ఎలా క్రైస్తవ్యం అవుతుంది? క్రైస్తవ జీవన విధానం మధురమైనది. ఆలోచన స్టార్టింగ్, నెంబర్ 1 ఆలోచన. రెండోది ఏం చెప్పుకున్నాం? అర్థం చేసుకునే విధానం వేరు. అందుకే మనం మాత్రం వాళ్ళలాగా చెడు మాటలు మాట్లాడుకోకూడదు. దయించి చెడు మాటలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం గట్ట చేయకూడదు. ఎందుకంటే నువ్వు మారిపోయావు కాబట్టి, మారిన వ్యక్తి కాబట్టి మారిపోయావు కాబట్టి. ఇప్పుడు అంటున్నాడు మొదట పేర ప్రారంభించినప్పుడే, అన్యజనుల వలె మీరు నడుచుకొనరాదు. వారి జ్ఞానం మంచిది కాదు, వారి బుద్ధి మంచిది కాదు, వారి ఆలోచన మంచిది కాదు, వారి హృదయం మంచిది కాదు, వారి సహవాసం మంచిది కాదు అని చెప్పాడు 15 నుంచి 19 వచ్చిన వరకు. అదే అందులో ఉందండి. మొత్తం 5 విషయాలు చెప్పాడండి. ఈ 5 విషయాలు అందులో ఉన్నాయి. జీవంలో నుంచి వేరు చేయబడ్డమంటే సహవాసంలో వేరు చేయబడ్డారు. సహవాసం, దేవుడితో సహవాసం పోతుంది. కామాతురత, కాము తప్తులగుట, వ్యభిచార మనస్సు, ఆశించే మనస్సు, అలాంటివన్నీ ఉండకూడదు. అక్కడ నువ్వు వచ్చావు కదా చర్చిలోకి, లేకపోతే నువ్వు ఎప్పుడు బాప్తిజం తీసుకున్నావో అప్పుడే ఒట్టు పెట్టుకోవాలి. నేను ఏ స్త్రీని చూడను, ఏ పురుషుని చూడను, ఎటువంటి చెడ్డవు చేయను అని ఒట్టు పెట్టుకోవాలి. ప్రమాణం చేయాలి దేవుని ఎదుట. నిబంధన చేసుకోవాలి దేవుడితో. అక్కడతోనే నీ బ్రేక్ అయిపోవాలి, చచ్చిపోవాలి అవన్నీ కూడాను.
పులిసిన పిండి కొద్దిగా ఉంటే ముద్దంతటిని ఏం చేస్తుంది అంటే ఏం చేస్తుంది? పులిసిన పిండి దేని గురించి వాడాడు తెలుసా? ఆ విషయాన్ని నువ్వు చిన్నది ప్రారంభిస్తావు, దాన్ని అందరికీ అంటిస్తావు, ఆ రోగాన్ని, ఆ జబ్బుని. దయించి క్రైస్తవ జీవితాన్ని, ఆ జీవనాన్ని పాడు చేసుకోవద్దు, అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకో, ఆలోచనలు మార్చుకో. దొంగతనం చేసే ఆలోచనలు ఉంటే మార్చుకో, ఇతరులది ఏది ఆశించకూడదని అనుకో. ఒక స్త్రీతో నువ్వు మాట్లాడుతునేటప్పుడు నీకు చిన్న చెడ్డ ఆలోచన కూడా రాకుండా ఉండాలని దేవుడికి ప్రార్థన చేసుకో. ముందు అది మార్చుకో, తర్వాత బైబిల్ చదువుదు, బైబిల్ తర్వాత చదువుదు. ఒక పురుషుడితో మాట్లాడినప్పుడు ఎటువంటి చెడ్డ ఆలోచన నాకు రాకూడదని ముందు మార్చుకో. ముందు ఆలోచనే మార్చుకోకపోతే ఇంక క్రైస్తవ జీవనం ఎలా ప్రారంభిస్తాము? ఎలా ప్రారంభిస్తాము? ఎన్ని సంవత్సరాలైనా మనం ఎవరికి మాధుర్యాన్ని అందించగలం? ఎప్పుడు నీకు ఆ చెడ్డ ఆలోచనలు వస్తే అసలు దేవుని వాక్యం ఎలాగ అర్థమవుతుంది మనకి? అసలు అపార్థం చేసుకున్న వాడికి ఇది ఎలాగ అర్థం అవుతుంది? అర్థం కాదు. అపవిత్రమైన దానికి చోటే లేదు దేవుని సన్నిధిలో. కాలిపోతాం. దేవుడు దహించి అగ్ని ఉన్నాడు. కావున నా ఆలోచన విధానం, లోకస్తుడి ఆలోచన విధానం వేరు. నేను అర్థం చేసుకుంటాను. ఒకవేళ వాళ్ళు ఏదో చెప్పారు, నాకు సరిగ్గానే అర్థం అవుతుంది, అలా జీవిస్తాను జాగ్రత్తగా. నేను దేవుడితో సహవాసాన్ని ఎప్పుడూ కోరుకుంటాను. నేను సున్నితమైన విషయాల్లో మెత్తని హృదయం కలిగి ఉంటాను. నాతో మాట్లాడితే మార్చుకుంటాను ఈరోజే. దేవుడా నాతో మాట్లాడవు తండ్రి, ప్రభువా నాతో మాట్లాడవు, నేను ఈరోజే మార్చుకుంటాను అనుకుంటాను. చివరిది ఏంటంటే జ్ఞానం. నాకు పరలోకం నుంచి, పైనుంచి వచ్చిన జ్ఞానం నాకు కావాలి. ఇంచుమించు యవ్వనస్తులకి నేను ఈ జ్ఞానం గురించి ఎన్ని వారాలు బట్టి చెప్తున్నాను, ఎన్ని నెలలు బట్టి చెప్తున్నాను? అది 2-3 నెలలు బట్టి ఒకే విషయాన్ని ప్రతి వారం చెప్తున్నాం. ఏంటంటే పాఠం పేరేంటంటే యవ్వనస్తులు దేవుడి యొక్క జ్ఞానాన్ని కోరుకోవాలనేది ఒక వచనం ఒక వారం చెప్తున్నాం. దేవుడి జ్ఞానం గొప్పది. ఆ జ్ఞానంలో అపవిత్రతకు చోటే లేదు. పవిత్రంగా బ్రతకాలి అంతే. కొద్ది కూడా అపవిత్రత ఉన్నా ఎంతోమంది ఏమైపోయారు? ఇందాక మనం సంఖ్యాకాండం ఎన్నో అధ్యాయం చదివాము? 16వ అధ్యాయంలో కోరా కుటుంబం ఏమైపోయింది? కాలిపోయారు. భూమిలోకి వెళ్ళిపోతే మిగతా ఎంతమంది కాలిపోయారు? 250 మంది దోపాతులతో వచ్చారు. 14,700 మంది చచ్చిపోయారు ఆ రోజు. మనకు బుద్ధి కలగడానికే కదా, మనకు బోధ కలగడానికే కదా అదంతా రాంచాడు దేవుడు. అందుచేత నా జీవితాల్లో లోకానికి మనకి వ్యత్యాసం ఉంది అనేది మొదటి పాయింట్. రెండో పాయింట్ 20వ వచనం నుంచి 24 వరకు కింద కంఠస్థ వచనం చదివారు. రెండో పాయింట్ అది. ఇదేంటంటే రెండో పాయింట్లో ఏముందంటే స్థిరమైన జీవితం ఉంది. క్రైస్తవ జీవితం స్థిరమైనది. స్థిరమైన జీవితం కలిగి ఉంటారు. స్థిరమైన జీవితము కలిగి ఉందురు. ఎలా వస్తుంది స్థిరమైన జీవితం అంటే? ఒకసారి చూడండి. అందులో మనం చూస్తే స్థిరమైన జీవితం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, క్రైస్తవ జీవన విధానం అనేది నిలకడగా ఉంటుంది. నిలకడగా ఉంటుంది. ఎందుకు నిలకడగా ఉంటుందంటే క్రైస్తవుడు ఎప్పుడూ కూడా ప్రతిరోజు కూడా తాను మారు మనస్సు అంటే ఏంటండి? మారు మనస్సు అంటే మనస్సును మార్చుకోవటం. ఎందుకు మనస్సును రోజు మార్చుకోవాలంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము? సంఘంలోనికి, లోకంలోంచి వచ్చినప్పుడు లోకపు ఆలోచనలు చాలా ఉన్నాయి, లోకపు జ్ఞానం చాలా ఉంది మనలోని, లోకపు అలవాట్లు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యక్తి తన మనస్సును ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతనికి రోజు వాక్యం వినబడుతుంది కాబట్టి రోజు వింటున్నప్పుడు మనసు మార్చుకుంటూ నూతన పరచబడుతూ ఉండాలి. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి చూడండి.
నెంబర్ 1, మీరు బైబిల్ తెరిచినట్లయితే ఏమన్నాడంటే 22వ వచనంలో వదులుకొని అన్నాడు. వదులుకొని, మారు మనసు అంటే మనస్సును మార్చుకోవటం, మనస్సును మార్చుకొనుట, ఆలోచనలను అదృశ్యమైన వాటిపై పెట్టుట. ఒకసారి అందులో ఉన్న మాటలు, 1 వదులుకొని, నెంబర్ 1 వదులుకోవాలి, వదులుకొని. ఇంకో మాట చూడండి, 24 చివరిలో ఉంది, ధరించుకొనవలెను, ధరించుకొని. 3 నూతన పరచబడాలి, పరచబడుతూ ఉండాలి. వదులుకొని ధరించుకొని అనేవి పాస్ట్ అంటే ముందు జరిగినవి. బాప్తిజం పొందినప్పుడు ఇది జరుగుచున్నది అంటే ఇక్కడ ముందు జరిగినవి 2 ఉన్నాయి, రాశాడు. ఒకసారి చూడండి, 22లో చదువుతున్నాను. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి అని అన్నాడు. అంటే స్థిరమైన జీవితం మనం కలిగి ఉండాలంటే ఏమండి, ముందున్న ప్రాత స్వభావాన్ని ఏం చేయాలి? వదులుకోవాలి. వదులుకున్న తర్వాత రెండోది చూడండి ఏమన్నాడంటే 24 నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఇప్పుడు బాప్తిజం ఇక్కడ పొందిన వారు చాలామంది ఉన్నారు. మనం బాప్తిజం తీసుకున్నామంటే ఎవరిని ధరించుకున్నాము? ఆ రోజు యేసుక్రీస్తుని ధరించుకున్నాం. ఇంకా ధరించుకున్న తర్వాత, వదిలేసుకున్న తర్వాత ఇంకా రోజు రోజుకి మనలో ఇది జరగాలి. ఏం జరగాలి? మనస్సు మార్చుకుంటూ రోజు రోజుకి మనం ఏం చేయబడాలంటే నూతన పరచబడుతూ ఉండాలి. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం, మనం ఏ సృష్టి అని చెప్పుకున్నాము? నూతన సృష్టి, నూతనంగా చేయబడ్డాము. కాబట్టి వదులుకోవడం ఉంది, తర్వాత ధరించుకోవటం ఉంది, తర్వాత ఇంకో మాట ఏమన్నాడంటే నూతన పరచబడటం అని అన్నాడు. కాబట్టి ఈ 3 జరిగితే దేవుని చిత్తం ఏంటో మనం నేర్చుకోగలుగుతాం. ప్రతిరోజు దేవుడికి ఏది ఇష్టము అనేది మనకి తెలుస్తుంది. దేవుడి ఇష్టాన్ని మనం జరిగిస్తూ ఉంటే మనం ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటామంటే స్థిరమైన జీవితాన్ని కలిగి ఉంటాం. ఒకవేళ వదులుకోవాల్సిన ప్రాచీన స్వభావాన్ని వదులుకోకపోతే కనుక మరలా ఒకరోజు ఒకలాగా మనం కనబడతాం. ప్రాచీన స్వభావాన్ని వదులుకోకపోతే, పాత స్వభావాన్ని వదులుకోకపోతే. అందుకే అక్కడ అంటున్నాడు, మీరు ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నీతిని యథార్థమైన భక్తియు గలవారే నవీన స్వభావాన్ని ధరించుకొని మీరు నూతన పరచబడుతూ ఉండాలి. ఇది రోజు జరగాలి, నూతన పరచబడుతూ ఉండాలి. ఒకవేళ నిన్నటికన్నా ఈరోజు ఏదైనా ఒక విషయం తెలిసిందనుకోండి, ఆ విషయంలోని నేను వెంటనే అమ్మ ఈ రోజు వరకు ఇది తప్పు అనుకోలేదే, ఒప్పు అనుకున్నానే, అమ్మో ఇది తప్పు అని తెలిసింది, ఇక నుంచి తప్పు చేయకుండా నేను బ్రతుకుతాను అని అప్పుడే మోకరించి ప్రార్థన చేసుకుని మారు మనసు పొందాలి. అలాగే ఎప్పటికప్పుడు నూతన పరచబడుతూ నేర్చుకుంటూ గ్రహిస్తూ, నేర్చుకోవడం, గ్రహించడము, తర్వాత వెలుగులో నడుస్తూ ఉంటే అది ఎంతో మేలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి జాగ్రత్తగా. 3వ అధ్యాయం అంటే నేర్చుకుంటూ, గ్రహిస్తూ, నడుచుకుంటూ. 13వ వచనం నుంచి, సహోదరులారా తలంచుకొనను. ఇంతకుముందు చాలా ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు, కానీ ఇదివరకే నేను పట్టుకున్నానని నేను తలంచుకోవటం లేదు. అయితే ఏడ్ చేస్తున్నాడు ఆయన,
అంటే ఏం చేయాలి మనం? వెనుకున్నవి అంటే వెనుకున్న మర్చంటే ఏంటండి? పాపపు అంటే ఆ వెనకున్న వాటిని నేను మర్చిపోవాలి. నాకున్న ఆధిక్యతలు కానీ, నాకున్న గొప్పతనాన్ని కానీ అంతా విడిచిపెట్టి ఇంకా నేను స్థిరమైన జీవితం దేవుళ్ళో జీవించాలి, స్థిరమైన జీవితం దేవుళ్ళో జీవించాలని ఎప్పుడు అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండటమే. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవలనని గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. స్థిరమైన జీవితం నిన్ను ఎక్కడ తీసుకెళ్తుందంటే గురు యొద్దకు తీసుకుని వెళ్తుంది. కాబట్టి క్రైస్తవ జీవన విధానము ఎప్పుడు స్థిరంగా ఉండే జీవితం. అందుచేత మనమందరము ఆలోచిస్తున్నాము, మనం నేర్చుకుందాము, గ్రహిద్దాము, వెలుగులో నడుస్తూ విశ్వాసంలో అంతకంతకు ఎదగాలి. నేర్చుకోవాలి. అంతకన్నా మెట్టి ఏంటంటే గ్రహిస్తూ ఉండాలి. అలా గ్రహిస్తూ విశ్వాసంలో లేదా వెలుగులో నడుస్తూ ఉండాలి. అప్పుడు ఇలా నడిచే వ్యక్తి అంటే విశ్వాసి నేర్చుకుంటాడు, విశ్వాసి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తూ ఉంటాడు, విశ్వాస ఆ చిత్తం ప్రకారం ఎక్కడ వెలుగులో నడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆయనలో ఉన్న విశ్వాసం ఏమవుతుందో అంతకంతకును పెరుగుతుంది. ఒకప్పుడు విశ్వాసం ఎంత ఉండేది, ఇప్పుడు ఆ విశ్వాసం పెరగడానికి కారణం ఏమిటంటే ఇవి చేస్తున్నాడు. అంటే అతను వచ్చిన మొదట్లో కొద్దిగా విశ్వాసమే కలిగినవాడు, కానీ ఇప్పుడు అంత విశ్వాసం పెరిగింది. అంటే ఆ విశ్వాసం పెరగడానికి ఆ స్థిరమైన జీవితం అవసరం. ఇలా జీవితం జీవించడానికి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాడు, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు వెలుగు కాబట్టి ఆ వెలుగులో నడుస్తూ ఉండటానికి ఎన్నో క్రియలు చేస్తున్నాడు. మొదట ఎంత విశ్వాసంతో ప్రారంభించాడు, అలాగా అతని విశ్వాసం సంవత్సరానికి ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటుంది. అది మధురం, అది మాధుర్యం. వచ్చినప్పటికన్నా ఇప్పుడు అతని విశ్వాసం తగ్గిపోయిందండి అని ఎవరైనా అంటున్నారా? ఇప్పుడు నీకైనా అనిపించిందా నీ విశ్వాసం తగ్గిందో పెరిగిందో? నీకేమైనా తగ్గిందా పెరిగిందా? మనకేమైనా తగ్గుతుందా పెరుగుతుందా? ఎంత చిత్తాన్ని గ్రహిస్తున్నాము? తండ్రి నీ చిత్తాన్ని ఇంకా బాగా గ్రహించగలుగుతున్నాను, నా విశ్వాసాన్ని అంతకంతకు పెంచుకోగలుగుతున్నానని మనం ఎవరిమైనా చెప్పగలుగుతున్నామా? అలాగా ఆ రోజు నిలకడైన జీవితమును ఏమండి చర్చికి రాకముందు నేను ఇంకా నిలకడగా ఉండేవాడిని, చర్చికి వచ్చిన తర్వాత నా నిలకడ పోయిందని అంటే దేవుడికి ఎంత అవమానం, అది ఎంత అవమానం. కావున విశ్వాస జీవితము లేదా క్రైస్తవ్యము స్థిరమైన జీవితం కలది. క్రైస్తవ్యంలో ఎంతో వ్యత్యాసం అనేది కనబడుతుంది. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే క్రైస్తవ్యం అనేది మరొకటి సమర్పణ జీవితం. అదే ఇది 20వ వచనం నుంచి 24 వరకు చెప్పాడు. మూడోది సమర్పణ జీవితం, సమర్పించుకుంటారు. సమర్పణ జీవితం ఆ విషయాన్ని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25 నుంచి 28 వరకు చెప్పాడు. ఎఫెసీ పత్రిక 4:25-28 సమర్పణ జీవితం. చివరిది ఏంటంటే 4వ పాయింట్ దయగలిగిన జీవితం. దయగలిగిన జీవితం. మనకు సమయం కొద్దిగా ఉంది, ఈ చదివేసి మనం ముగించుకుందాం. 4:29 నుంచి 32 వరకు క్రైస్తవ జీవితం దయగలిగిన జీవితం, సమర్పణ జీవితం. ఒకసారి 29 నుంచి చదువుదాం. 25 నుంచి ఏమానియాలి?
అంటే అబద్ధం ఆడటం మానేయమన్నాడు. ఆ, ఆ, సత్యమే మాట్లాడాలటండి, అబద్ధం మాట్లాడకూడదట. అంటే పాత జీవితం అంతా అబద్ధమైన జీవితమే, ఇప్పుడు సత్యమే మాట్లాడమంటున్నాడు. ఇక్కడ 10 విషయాలు ఉన్నాయి. నెంబర్ 1, సమర్పణ జీవితంలో 1, నెంబర్ 1, చెడును మాట్లాడడు. ఎందుకంటే అతనికి ఇష్టం ఉండదు. క్రైస్తవ జీవితం చెడును మాట్లాడే జీవితం కాదు. 2, ఆయన యథార్థతను కలిగి ఉంటాడు. 3, ఆయన కోపాన్ని అదుపులో ఉంచుకుంటాడు. కోపమును అదుపులో ఉంచుకుంటాడు. కోపం గురించి కూడా చెప్పాడు. చదవండి ఒకసారి. పాపం చేయొద్దు, అది అదుపులో ఉంచుకుంటాడు. క్రైస్తవ జీవన విధానం అది. 4, ప్రతి మాట ఆదరణ మాటగా మాట్లాడుతాడు. ఆదరణ ఇచ్చేలా జీవిస్తాడు. ఆదరిస్తాయి అతని మాటలు, జీవిస్తాడు. 5, సత్యమే మాట్లాడుతాడు. సత్యమే ఆయన మాట్లాడుతాడు, అబద్ధం ఆడు. క్రైస్తవ జీవన విధానంలో సత్యమే ఉంటుంది. ఆయన ఉద్దేశాలు స్పష్టంగా ఉంటాయి. ఉద్దేశాలంటే గమ్యాలు స్పష్టంగా ఉంటాయి. అతని ఉద్దేశాలు స్పష్టంగా ఉంటాయి, క్లియర్గా ఉంటాడు. ఏటి నువ్వు అర్థం అవట్లేదు మాకు సరిగ్గాను, వచ్చావు కానీ సరిగ్గా నేను అర్థం చేసుకోలేకపోతున్నామని కొంతమంది అంటారు. క్రైస్తవుడు అందరికీ అర్థమయ్యేవాడు తప్ప ఎవరిని కన్ఫ్యూజ్ చేసేవాడు కాదు, ఎవరిని డిస్టర్బ్ చేసేవాడు కాదు, ఎవరిని పాడు చేసేవాడు కాదు. ఆయన ఉద్దేశాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఆయన ఏదైనా అనుకుంటే ఇదండి ఇలా చేద్దామండి, ఇలా చేద్దాం అనుకుంటున్నానమ్మా, ఇలా. ఒకవేళ యొక్క యవ్వనస్తుడైనా వాళ్ళ అమ్మతో మాట్లాడినా నాన్నతో మాట్లాడినా అతను నిజంగా బాప్తిజం పొందుకొని క్రైస్తవ జీవితాన్ని ప్రారంభిస్తే ఆ తల్లికి తండ్రికి అతను అర్థం అవుతాడు, బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఈరోజు చాలామందిని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. రకరకాలుగా మనుషులు కనబడుతున్నారు, కానీ అతని ఉద్దేశాలు స్పష్టంగా ఉంటాయి. తర్వాత 7, ఏడోది, అతడు యథార్థతను బట్టే గుర్తింపు పొందుతాడు. యథార్థంగా ఉంటాడు, యథార్థతను బట్టే గుర్తింపు పొందుతాడు. బైబిల్లోని యథార్థంగా జీవించి గుర్తింపు పొందిన వాళ్ళు ఎవరు? యోసేపు ఉన్నాడు, ఇంకా దానియేలు గుర్తింపు పొందాడు. అసలు వాళ్ళకి ఏ గొప్పతనాలు లేవు, కేవలం సిన్సియర్గా ఉండటం వల్లే. ఆఖరికి దానియేలుని ఎలాగైనా అతన్ని చంపించేయాలని ప్లాన్ వేశారు. మొత్తం మీద సింహాల బోన్లో వేశారు. అతని యథార్థతను పెట్టి అతని సింహాల బోన్ నుంచి ఆయన కాపాడబడ్డాడు. రాజుగారు అన్నారు, నిజమే నీ యథార్థవంతుడు, నేను ప్రధానమంత్రిగా చేస్తున్నాను. చాలామంది గొప్పవాళ్ళు అయ్యారు కాబట్టి యథార్థతను బట్టే గుర్తింపు పొందుతాడు క్రైస్తవుడు కూడా. 8, ఒకటి చెప్పి వేరొకటి చేయుడు. ఒకటి చెప్పి వేరొకటి చేయుడు. ఇది క్రైస్తవ జీవన విధానం. అంతేకాకుండా మాట ఇస్తే కట్టుబడి ఉంటాడు. అందులో ఉన్న విషయాలు అవి. మాట ఇస్తే కట్టుబడి ఉంటాడు, అది క్రైస్తవం. అదండి. కొంతమంది మాట్లాడితే తమకొక అర్థం ఉంటుంది, ఎదుటి వారికి ఇంకొకలాగా అర్థం ఇచ్చేటట్లుగా మాట్లాడతారు. క్రైస్తవుడు అలా మాట్లాడు. ద్వంద్వ అర్థాలు అంటారు వాటిని, డబల్ మీనింగ్ అంటారు. అలాంటివి క్రైస్తవుడు మాట్లాడు. కాబట్టి క్రైస్తవుడు సమర్పించుకున్న జీవితం అనేది ఇలా ఉంటుంది. ఇది సమర్పించుకోవడం అంటే.
చెడును మాట్లాడు, యథార్థతను కలిగి ఉంటాడు, కోపాన్ని అదుపులో ఉంచుకుంటాడు, ప్రతి మాట ఆదరణిచ్చేలా జీవిస్తాడు, సత్యమే మాట్లాడుతాడు, తన ఉద్దేశాలు, క్రైస్తవుడి యొక్క ఉద్దేశాలు స్పష్టంగా ఉంటాయి, యథార్థతను బట్టి గుర్తింపు పొందుతాడు, ఒకటి చెప్పి వేరొకటి చేయడు, మాట ఇస్తే కట్టుబడి ఉంటాడు. అందుకే యేసుప్రభు వారు ఏమన్నారు, నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. అంతకన్నా ఎక్కువ ఏదైనా చెప్తే దాన్ని ఏమన్నాడంటే అది సాతాను సంబంధమైందని చెప్పాడు. అది 25 నుంచి 28 వరకు ఉంది సమర్పణ జీవితం. అతని జీవితం అలాగ ఉంటుంది. చివరిగా దయగలిగిన జీవితం. దయ అంటే మాటకు సంబంధించింది. అతని జీవితంలో జాలి, దయ, కరుణ, క్షమాపణ అన్నీ కనబడతాయి. క్రైస్తవుడు అంటే జాలి, దయ, కరుణ, క్షమాపణ ఇవన్నీ అక్కడ ఉన్నాయి. చదివితే ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఇవన్నీ యేసుప్రభులో ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి క్రైస్తవుడు అయ్యాడు అనుకోండి, ఇతను క్రైస్తవుడు అనుకోండి, ఈ జాలి, దయ, కరుణ, క్షమాపణ ఇంకొకరు చూపిస్తాడు, ఇతరులు చూస్తారు ఇతనిలోని. క్రైస్తవుడు అయిన తర్వాత అది చెప్పాడు 29 నుంచి 32 వరకు. అప్పుడు క్రైస్తవ జీవన విధానంలో మనము మాధుర్యము చూపించాలి. మీకు మామూలుగా పుష్పాల్లోని పువ్వులు ఉంటాయి, వాటిని పీల్చుకుంటాయి. ఎవరు? చిన్న చిన్న ఉంటాయి, ఈగలు ఉంటాయి, తేనెటీగలు పీల్చుకుంటాయి. అవన్నీ తీసుకెళ్ళి ఒక పొట్టులో పెడతాయి. ఆ పొట్టులోని తేనె వస్తుంది. ఆ తేనె ఎంత రుచిగా ఉంటుంది. క్రైస్తవుడు అంతకన్నా మధురమైన వాడు, మాధుర్యం గలవాడు. అతని జీవితం ఎవరైనా వచ్చి అతని మీద వాలితే అతనికి మంచే రావాలి తప్ప చెడు మాత్రం రాకూడదు. అంతే, అలా ఉండాలి. అది క్రైస్తవ జీవితం అంటే. నీ దగ్గరకు వచ్చి అంటుకున్నాడంటే అమ్మో ఆడి దగ్గరికి వెళ్ళాను నేను, నాకు అన్ని చెడ్డ గుణాలు వచ్చాయని అనుకోకూడదు. వాళ్ళ ఇంటికి వెళ్ళామో పాడైపోయాము అనుకోకూడదు. క్రైస్తవుడి ఇల్లు మకరందం, పరిమళ వాసన. క్రైస్తవ జీవన విధానం ఎంతో మాధుర్యం కలది. అప్పుడు ఈ వచనాలన్నింటిలో కూడా ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక చెప్తున్నాడు. మనం ఇలా జీవించవలసిన వారమే ఉన్నాము. మనం ఇలా జీవించవలసిన. ఇప్పుడు 29 నుంచి 32 వరకు చదివితే 29 నుంచి 32 చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియొద్దు. ఇంకో మాట, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. విమోచన దినం వరకు ఆయన మీరు ముద్రింపబడి ఉన్నారు. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణావృధిలే క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. అదండి క్రైస్తవుడు. ఎప్పుడు కూడా అందరిలో ఉన్నప్పుడు ఒకేలాగా ఉంటాడు, ఒంటరిగా ఉండేటప్పుడు ఒకేలాగా ఉంటాడు. అతను క్రైస్తవుడు అంటే. ఒంటరిగా ఉండేటప్పుడు ఏమండి, పిల్లలు ఏం చేస్తున్నారు? ఒంటరిగా ఉండేటప్పుడు వీడియోలు అవి చూస్తున్నారు కదా, ఏవో చెడు పనులు చేస్తున్నారు కదా. అమ్మా నాన్న ఉండేటప్పుడు వాళ్ళు క్రైస్తవులేనా? మనమేనాను? ఒకవేళ ఏదైనా చూస్తున్నామా, అమ్మో నేను క్రైస్తవుని, నా జీవన విధానం ఇది అనుకోవాలి. కావున క్రైస్తవ జీవన విధానం మాధుర్యమైనది. అతడు అందరిలో ఉండేటప్పుడు ఎలాగ ఉంటాడో ఒంటరిగా ఉండేటప్పుడు కూడా అలాగే ఉంటాడు. ఉదాహరణకు యోసేపు జీవితంలో తన ఎవరండి, ఆమె పొతీఫరు ఇంటిలో ఉండేటప్పుడు ఆయన భార్య అతన్ని ఎంతో ప్రేరేపించింది. ఒంటరిగా ఉండేటప్పుడు అతను అన్నాడు, వచ్చి నేను ఇలాంటి దుష్కార్యం ఎలా చేయగలుగుతానని చెప్పగలిగాడు ఆయన. కావున క్రైస్తవుడు, నమ్మకమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా సిగ్గుపడక్కర్లేదు. ఎందుకంటే అతడు ఎప్పుడూ కూడా సమర్పించుకున్నాడు కాబట్టి రేపొద్దున్న సత్యం అనేది బయలుపడినప్పుడు అతను ఏం చేశాడు అదే బయలుపడుతుంది. అందుకు ఏమాత్రం నష్టం జరగదు.
కావున దయగలిగిన జీవితాన్ని కలిగి ఉండి, సమర్పణ జీవితాన్ని కలిగి ఉండి, స్థిరమైన జీవితాన్ని కలిగి ఉంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఒక దినాన్న మనం సువార్త ప్రకటించడానికి 13 వారాలు వెళ్ళాం. 13 వారాలు. కావున మనం ప్రకటిస్తున్న సువార్త మనమే ఒక సువార్త పత్రిక. మన జీవితమే ఒక సువార్త పత్రిక. నా ప్రవర్తనే ఒక సువార్త పత్రిక. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో నువ్వే ఒక సువార్త కరపత్రిక. ఆ విధమైన జీవన విధానము లోకానికి మధురాన్ని పంచేది. కావున 4 సంగతులు ఈరోజు దేవుని యొక్క లేఖనాల నుంచి మనం ఆలోచించాము. క్రైస్తవ జీవన విధానం అంటే వ్యత్యాసంతో కూడిన జీవితము. క్రైస్తవ జీవన విధానం అంటే రెండవది స్థిరమైన జీవితము, మూడవది సమర్పణ జీవితము, నాలుగవది దయ కలిగిన జీవితం. ఈ 4 రకాల జీవితాలే క్రైస్తవ్యము. అలాంటి జీవితం లోకానికి మాధుర్యమైనది. అలాంటి జీవితము ఒక సువార్త పత్రిక లాంటిది. అలాగ మనం అందరం ఉండాలని, ఒకవేళ మన జీవితాలు అంత గొప్పగా తీర్చిదిద్దబడటానికి మనమందరం కృషి చేయాలని పౌలు మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాటి కాలమంది ఎఫెసీయులతో మాట్లాడాడు, సంఘస్థులతోని. ఈరోజు మనతో మాట్లాడాడు. అలాగే దేవుడు మనతో మాట్లాడినందుకు దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఓపికగా విని మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.